అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకి 100 కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తానండి. మనకి వీడియోస్‌కి కొంచెం గ్యాప్ వస్తుందండి. వర్కర్స్ పండగ అని చెప్పి కొంచెం వాళ్ళు లీవ్‌లో ఉన్నారు. తర్వాత నేను కొత్త షాపు వర్క్ వల్ల నేను అటు ఇటు తిరగడం వల్ల కూడా ఒక టైంకి వీడియో చేయలేకపోయానండి. దానివల్ల కొంచెం లేట్ అయింది. రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తానండి. ఈరోజు మంచి కలర్ కాంబినేషన్స్ 100 కౌంట్ శారీస్ చూపిస్తాను చూడండి. నేను కట్టుకున్న శారీ అయితే ఇలా డోరియా చెక్స్ అండి. ఇది కూడా ఉంది. ఇది ఒకటి సింగిల్‌గా నేను ఆల్రెడీ వాళ్ళకి కట్టుకున్నాను కాబట్టి మీకు ఈ శారీ కూడా చూపిస్తాను. ఇలా చెక్స్ క్లాత్ అనమాట ఇది. ఇంకా మిగిలినవన్నీ 100 కౌంట్. నేను కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి. ఈ కాంబినేషన్ చూడండి. లైట్ కనకాంబరం కలర్ అనమాట. ఇది గ్రే నేవీ బ్లూ. 2 కలర్స్‌తో 2 సైడ్స్ బోర్డరు. ఇది నేను జార్జెట్‌లో చేపించాను ఇంతకుముందు. డార్క్ నేవీ బ్లూ అండి. బ్లాక్ కాదు ఇది. నేవీ బ్లూ కలర్ బ్లౌజు. ఇది పళ్ళు. బ్లాక్ ఏమీ లేదండి దీనిలోని. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది. 2 సైడ్స్ 2 కలర్స్‌తో బోర్డర్. ఇలా బ్లౌజ్ మీద ఇలా డార్క్ షేడ్స్ బ్లౌజెస్ మీద ఇలా వైట్‌గా మరకలు ఉంటాయండి. అవన్నీ స్టార్చ్ పెట్టినప్పుడు మరకలు అవుతాయి. ఎలా చేసినా కూడా కొంచెం మరకలు అంటుకుంటాయండి ఇట్లాగా. ఇది ఇలా అంటే ఒకసారి వాష్ చేయగానే పోతాయి. ఇలా అన్నా కూడా పోయింది చూడండి. చాలా క్వాంటిటీ ఉంటది కదండీ. అన్నీ ఇలా అనుకుంటా వాళ్ళు చెయ్యరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా. అందుకనే నేను కూడా ఏమి అనననమాట. చూడండి కాంబినేషన్ ఇది. నెక్స్ట్ కాంబినేషన్ చూపిస్తాను. ఈ కాంబినేషన్ చూడండి. ఇంతకుముందు చేపిచ్చి ఇది చాలా నాళ్ళు అయిందండి. చాలా రోజులయింది. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేపిచ్చాను నేను. చాలా మంది అడిగి ఊరుకున్నారనమాట. ఈ శారీ ఫొటోస్ పెట్టారు. కానీ నేను ఈ ఈ ఈ కలర్ ఉంది గదా! ఇది కొంచెం మిక్స్ ఉంటదండి. అది తీయడం అందరికీ రాదు. దానివల్ల నాకు కరెక్ట్‌గా తీయరు అనేసి నేను చేపిచ్చలేదు. క్రాస్ డిజైన్ అండి. ఈ యెల్లో అనేది ఎవ్వరికైనా సూట్ అవుతది కదండీ. ఇది అమ్మవారి కలర్ కదా! అందుకనే ఎవరికైనా సూట్ అవుతదనమాట. చూడండి ఎంత బావుందో. యెల్లో కలరు ఏ కాంబినేషన్ ఇచ్చినా కూడా అందంగా ఉంటదండి. బ్లాక్ ఇచ్చినా, వైట్ ఇచ్చినా, బేబీ పింక్ ఇచ్చినా కూడా చాలా బావుంటది యెల్లోకి. ఇది ఒక నేను లైట్ కలర్ ఇచ్చాను చూడండి. బ్రౌన్ అండి ఇది. ఈ ప్రింట్ బ్రౌన్‌తోని ఇది పళ్ళు. శారీ అంతా క్రాస్ డిజైన్. ఇక్కడ యెల్లోతో డిజైన్ ఉంది. బాందిని డిజైన్ లా వస్తది. ఇదిగోండి కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ చూడండి. వద్దు అన్నా చేయించాల్సి వస్తదండి ఈ కాంబినేషను. అంత సేల్ ఉంటదనమాట ఈ ప్రింట్‌కి, ఈ కాంబినేషన్‌కి. ఇది బ్లౌజు. మీకు చూసే ఉంటది. పాత వీడియోలో చూసే ఉంటారు. ఎన్ని సార్లు చూపించానో ఇది. ఈ కాంబినేషన్ శారీ. ఇది పళ్ళు. బ్లాక్ అండి ఇది. దీనిపైన పింక్, వైట్‌తో డిజైన్ వచ్చిందనమాట. చూసారా? చాలా బాగుంది కదా! లాస్ట్ వీడియోలో ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి. నాకు మాలాంటి వాళ్ళకి ఏమీ తెలియకపోయినా కూడా అనేసి. తెలియకపోవడం అనేది ఏమీ ఉండదండి. మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక కళ ఉంటది. అది బయటకు తీయడం తెలీదు. అంతేగాని కళ లేకపోవడమో, లేకపోతే ఒక మనకేం తెలీదు అనుకోకపోవడం మంచిది కాదు. అనుకోవడం. మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటదండి. మీరు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇట్లా అని చెప్పారు. నాకు కామెంట్‌లో కూడా పెట్టారు. చాలా సంతోషమండి. కానీ మీకేం తెలీదు అన్నారు కదా! అలా ఏం లేదండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది. దాన్ని బయటకి తీయండి. మీరే తెలుసుకోవాలి. అదైతే మాత్రం మీకే తెలుస్తది. నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి. అప్పుడు మీరు ఆహ్, ఇయర్‌లీ 100 మెంబర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని సెలెక్ట్ చేస్తది కదండీ గవర్నమెంటు. మాకు చెప్పారండి సంవత్సరానికి 100 మందిని సెలెక్ట్ చేస్తారంట. అందులో మీరు తప్పకుండా ఉంటారండి. మీలో ఉన్న కళని బయటికి తీయండి. చూడండి ఇదివరకు నేను రివర్స్ చేపిచ్చాను. మధ్యలో ఇలా షిబోరి వచ్చి బ్లూ, వైట్ షిబోరి వచ్చి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడైతే మాత్రం మెరూన్ రెడ్ అండి. ఎంత బావుందో రెడ్ అసలు చాలా థిక్‌గా ఉంది. ఇది హ్యాండ్స్‌కి ఏమీ ఉండదండి. ఫుల్‌గా ఇలా షిబోరి బ్లౌజ్‌కి.
శారీ అయితే మటుకు ఇలా, ఇది పళ్ళుకి షిబోరి వైట్, ఇంక్ బ్లూ అండి. ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది. మీకు ఏదైనా ఇలా బ్లౌజ్కి పైపింగ్ అలా వేసుకోవచ్చు రెడ్ కలర్తోని. శారీ మీద డిజైన్ చూపిస్తాను మీకు దగ్గరికి. బ్లూ వైట్ బ్లాక్తో ఉందండి శారీ మీద డిజైన్. రెడ్ అయితే చాలా బాగుందండి, మెరూన్ రెడ్ అనమాట, థిక్ కలర్. 100 కౌంట్ శారీస్ అండి ఇవి, ప్యూర్ 100 కౌంట్ శారీస్, ఏం మిక్సింగ్ ఉండవు. వాషబుల్ అండి, వాష్ చేసుకోవచ్చు, కానీ మిషన్లో వేయకూడదు. ఇవన్నీ కడీ ప్రింట్ కదా, ర్యాపిడ్ ప్రింట్ అయితే మీరు మిషన్లో వేసుకోవచ్చు. ఇవి కడీ పేస్ట్తో వేసే ప్రింట్స్ కాబట్టి మనకి జాగ్రత్తగానే వాడుకోవాలి. కొంచెం మిషన్లో వేస్తే కొంచెం డల్ అవుతుంది. కలర్స్ అయితే మాత్రం ఎక్కడ ఏ కలరు పోదండి మనవి, ఎందుకంటే బాగా హాట్ వాటర్లో బాయిల్ చేస్తారు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి. అందుకని కలర్స్ ఏవి మీకు ఫేడ్ అవ్వవు. ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఈ కాంబినేషను ఫినిషింగ్ అయ్యి వచ్చి 3 డేస్ అవుతుందండి నా దగ్గరికి. ఎప్పుడెప్పుడు మీకు చూపించాలి అని అనుకున్నాను. ఇదిగోండి బ్లౌజు, ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని అనుకున్నాను, కానీ ఈలోపు చాలా శారీస్, హాఫ్ శారీస్ అండి అయిపోయినాయి అనమాట క్వాంటిటీ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నారండి ఈ శారీ. మీకు ఇలా లైట్ కలర్ కాంబినేషన్లా కనిపిస్తుంది, కానీ అసలు ఎంత లుక్ ఉందో చూడండి. జనరల్గా ఎప్పుడు దీనికి డార్క్ బ్లూ కానీ అలా ఇస్తూ ఉంటాం అనమాట కాంబినేషను, కానీ నేను డిఫరెంట్గా క్రీమ్ కలర్ ఇచ్చాను. ఇదిగోండి బ్లౌజు. దీనిపైన వైట్ గ్రే కలర్తో ఉందండి డిజైన్, మీకు దగ్గరకు చూపిస్తా కొంచెం. ఇదిగోండి మీకు ఈ కాంబినేషన్ నచ్చి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. కానీ నేను ఇంకా సక్సెస్ అయిపోలేదండి, నేను ఇంకా నా టార్గెట్ చాలా ఎక్కువ, చాలా పెద్దది ఉంది. ఇదేంటంటే నెమ్మదిగా ఒక్క స్టెప్ మీదే ఉన్నాను, ఇంకా ఎదిగిపోలేదు, ఎక్కడికో సక్సెస్ అయిపోలేదు నేను. నేను ఈ బ్లాక్ ప్రింటింగ్ శారీస్ చేసి మీకు అందరికీ చూపించి ఇలా యూట్యూబ్లో సేల్ చేయాలి అనేది ఒకటే టార్గెట్ పెట్టుకుంటే నేను సక్సెస్ అయిపోయినట్టే. కానీ నేను టార్గెట్ అది కాదండి, ఇంకా ఉంది. మీ దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నేను నా టార్గెట్ చేరుకోగలుగుతానని అనుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్తోని. ఇలాగే మంచి మంచి కాంబినేషన్స్ చూపిస్తుంటే మీరు కూడా నన్ను రోజు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా నేను నా టార్గెట్ని రీచ్ అవుతాను అని అనుకుంటున్నానండి. చూడండి కాంబినేషన్ అయితే మీ అందరికీ చాలా నచ్చుద్ది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైమ్స్ కట్టుకోవడానికి కానీ అట్లా. డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ బార్డర్లో వర్లీ ఉందండి. ఇటు 2 సైడ్స్ అనమాట, టూ సైడ్స్ బార్డర్కి వర్లీ ఉంది, ఇక్కడ మాత్రం ఫ్లవర్ డిజైన్. దగ్గరకు చూపిస్తానండి ఒకసారి వర్లీ డిజైన్ ఎలా ఉంది అని. ఇదిగోండి, మళ్ళీ కొంతమంది కట్టుకోరు కదా వర్లీ ఉంటే, అందుకని. వర్లీ ఆర్ట్ అంటే ఏంటంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా బొమ్మలు ఉంటాయి కదండి, అమ్మాయి బొమ్మలు, లేకపోతే పక్షులు, లేకపోతే జంతువుల బొమ్మలు ఉంటాయి కదా, వాటిని వర్లీ డిజైన్స్ అంటారు అనమాట. ఏనుగుల డిజైన్తో ఉందండి ఈ సారీ. పీచ్ మధ్యలో వైట్ వచ్చింది, తర్వాత ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. చూసారా చాలా బాగుంది కదా. బ్లాక్ అవుట్ లైన్ వచ్చి ఫిల్లింగ్ వచ్చిందండి, ఒక లైన్ ఫిల్లింగ్ వచ్చింది, ఒక లైన్ ప్లెయిన్. కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది కదా, బ్రైట్గా ఉందన్నమాట. ఆరెంజ్ దేనికి ఇచ్చినా కూడా చాలా బ్రైట్ చేసేస్తుంది కాంబినేషన్ని. ఇది కూడా వర్లీ డిజైన్. ఇవి ఏనుగుల బొమ్మలు వచ్చాయి కదా ఇట్లాగా, ఒక దానికి ఫిల్లింగ్ ఉండదు, ఒక దానికి ఒక లైన్కి ఫిల్లింగ్ ఉంటుంది. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బార్డర్లా కనిపిస్తుందండి. ఒకసారి ఇట్లా చూపిస్తాను మీకు డిజైన్. ఇది పళ్ళు కూడా చూపిస్తానండి, ఇది పళ్ళు. ఇదిగోండి ఎలిఫెంట్ డిజైన్. ఒక ఆవిడ చెప్పారండి నాకు, ఎలిఫెంట్ డిజైన్ శారీ కట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు,
నువ్వు చెప్పు అంటారు కానీ నేను చెప్పలేదండి. ఎందుకంటే ఐరావతం అంట అది. ఐరావతం అంట కాదు, ఐరావతం అని నాకు తెలుసు. కాకపోతే కొంతమంది ఏంటంటే వర్లీ ఆర్ట్ కట్టుకోరండి. అందుకని నేను ప్రత్యేకించి చెప్పలేదు. మీ అందరూ కట్టుకోవాలి అనేసి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కట్టుకుంటారు కదా! అందుకని నేను అప్పుడప్పుడు ముగ్గు డిజైన్ కూడా చాలా మంది కట్టుకోరండి. కొంతమందికైతే చాలా ఇష్టం. ముగ్గు డిజైన్ లేపిచ్చండి అంటారు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న శారీస్ మీద కూడా ఎయమని అడుగుతారనమాట. అందుకని ఇవి, అవి అన్నీ ఉండాలి కాబట్టి చేపిస్తా. ఇదిగోండి కాంబినేషన్ ఇది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి ఆర్డర్ చేయండి. రూ. 1150 ప్లస్ షిప్పింగ్ ఉంటదండి. 100 కౌంట్‌లో లాస్ట్ కాంబినేషను టమాటో రెడ్, మెజెంటా కలర్ కాంబినేషన్ అండి. దీనిపైన ఇదిగోండి ముగ్గు డిజైన్ వచ్చింది. లెవెన్ 11:30 లోపల వీడియో వచ్చేస్తుందండి. చూసి ఆర్డర్ చేసుకోండి. ఇదిగోండి బ్లౌజ్ ఇది కాంబినేషన్ ఇట్లా ఉంది. పర్పుల్ అంటే డార్క్ పర్పుల్ అనమాట. ఇది టమాటో రెడ్ కలర్, మధ్యలో వైట్ లైన్ ఒకటి వస్తుంది. తర్వాత పళ్ళు ఇది. శారీ అంతా ఇలా ముగ్గు డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి ఈ శారీ నేను కట్టుకున్న శారీ లాంటిదేనండి. సేమ్ ఇంకా మీకు ఓపెన్ చేయక్కర్లేదు కదా! నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో సేమ్ కాంబినేషను, సేమ్ ప్రింటు. ఇలా కొబ్బరి చెట్లు డిజైన్ లాగా వచ్చింది చూడండి. అంటే దీనిపైన కొబ్బరి చెట్లు డిజైన్ అన్నా కూడా దీనిపైన కూడా వర్లీ బొమ్మలు ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వీడియో విని తీసుకోండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. శారీ 5 మీటర్స్ 80 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఇదిగోండి 90 ఉంటుంది. కాకపోతే ఇది శారీ పన్నా కాబట్టి 1 మీటర్ అని అంటామన్నమాట. మీకు లైనింగ్ అవసరం ఉండదు. ఇదిగోండి ఏం కనిపించదు అసలు. థిక్నెస్ ఉంటుందండి చక్కగా. లైనింగ్ ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు కూడా వాయిల్ వేసుకుంటే సరిపోద్దండి. కొంతమంది ఏంటంటే లైనింగ్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోద్దండి వాళ్ళకి. వాళ్ళు ఏంటి ఎంత థిక్నెస్ ఉన్నా కూడా లైనింగ్ వేసుకోవాలేమో అనుకుంటారు. మన శారీస్ మీద బ్లౌజులు అయితే మటుకు లైనింగ్ అవసరం ఉండవండి. చాలా థిక్నెస్ ఉంటుంది. ఇదే మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ కూడా ఇస్తానండి నేను. సేమ్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది. అంటే ఎంత థిక్నెస్ ఉంటుందో చూడండి. ఎందుకంటే మీకు లైనింగ్ ఛార్జు, లైనింగ్ ఇచ్చి కుట్టించుకోవాలన్నా ఆ ఛార్జ్ అంతా ఎక్కువైపోద్ది. మన శారీస్కి అయితే అసలు ఆ ఇబ్బందే ఉండదు. మీరు అలా కుట్టించేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఈరోజు కాంబినేషన్స్. అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, చక్కగా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి కామెంట్తో నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.